పరిశుద్ధ గ్రంథం అని హోలీ బైబిల్ ఒకటి, కింగ్ జేమ్స్ వెర్షన్ అని, అంటే చాలా రకాల బైబిల్స్ ఉన్నాయి కదా. చాలా మనం ఏ బైబిల్ని ఫాలో అవ్వాలి? ఇక్కడ ఏంటంటే కింగ్ జేమ్స్ వర్షన్ ఉంది కదా, కేజేవి ఉంది కదా, ఇది స్టాండర్డ్. కేజేవి వర్షన్ అనేది స్టాండర్డ్ బైబిల్, అది స్టాండర్డ్ వర్షన్. అది అయితే ఏంటంటే మిగిలినటువంటి బైబిల్లో కూడా ఏంటంటే కింగ్ జేమ్స్ బైబిల్లో అర్థం కానటువంటి కఠినమైనటువంటి టర్మినాలజీ ఉంటుంది, కష్టతరమైన టర్మినాలజీ ఉంటుంది. దాన్ని సులభతరం చేయడానికి డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి. అంటే ఒక పదాన్ని అదే విధానం, ఇప్పుడు సంచకరువు అని ఉంటుంది తెలుగులో. మనకు తెలుగులో సంచకరువు అంటే నాకు తెలుగు పండితుడు కూడా తెలియదు, ఏంటి సంచకరువు అంటే తెలియదు. ఇప్పుడు దీన్ని మనం బయానా అంటారు తెలుగులో. బయానా అంటే తెలుసుకుందాం, అడ్వాన్స్ అంటే ముందు ఇచ్చేటువంటిది, ముందుగా వెలగట్టేది. ఇలా ఏంటంటే కింగ్ జేమ్స్ బైబిల్లో ఉండేటువంటి కఠినమైన పదజాలాలని సులభతరం చేసేదానికి, కంటెంపరీ ఇంగ్లీష్తో సులభతరం చేసేదానికి డిఫరెంట్ వర్షన్స్ వచ్చాయి. ఏ వర్షన్ తీసుకున్నా సరే ఒరిజినల్ మెసేజ్ని అర్థం చేయించడానికి వచ్చే తప్ప ఈ తేడాను అర్థం చేసుకుంటూ చదివితే ప్రతి బైబిల్ని చదవచ్చు మనం, కానీ వాటిని ప్రామాణికంగా తీసుకోం మనం. ఎందుకంటే ఒక్కో వర్షన్ రాసేటువంటి ఆథర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మెసేజ్ని అర్థం చేయించడానికి వాడేటువంటి పదాలు కొన్ని సందర్భాల్లో మిస్ఫైర్ కావచ్చు, బ్యాక్ ఫైర్ కావచ్చు, నెగిటివ్ వేలో వెళ్ళొచ్చు. కానీ స్టాండర్డ్ అంటే కేజేవి. మనకు తెలుగులో అయితే కనుక బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ముద్రించేటువంటి ప్రొటెస్టెంట్ బైబిల్, ఇది స్టాండర్డ్. మిగిలినటువంటివి ఏంటంటే దీన్ని అర్థం చేయించడానికి వచ్చినవి. ఈ తేడాను అర్థం చేసుకుంటూ చదివితే దేన్నైనా చదవచ్చు. మరలా బ్యాక్ ఎక్కడ రావాలి? కేజీవి దగ్గరికి రావాలి, ప్రొటెస్టెంట్ బైబిల్ దగ్గరికి రావాలి. ఇది స్టాండర్డ్. దీన్ని అర్థం చేసుకోవడానికి వాటిని మనం చదవచ్చు, కానీ వాటిని స్టాండర్డ్గా తీసుకోలేము. ఏ వర్షన్ అయినా సరే మనకు మెసేజ్ ఇస్తుంది, పదాలు స్లైట్గా డిఫరెన్స్ ఉన్న మెసేజ్ని ఇస్తుంది, ఎసెన్స్ని ఇస్తుంది, కానీ వాటిని మనం స్టాండర్డ్గా తీసుకోలేము. ఎందుకంటే ఆయా వ్యక్తులు జోక్యం కలుగజేస్తున్నారు. కానీ కేజేవి దాంట్లో ఎవరు జోక్యం కలుగజేసుకోలేదు. అలాగే అది ఆ లెగసీ కంటిన్యూ అవుతూనే వస్తుంది. దాంట్లో మార్పులు చేర్పులు జరగలే. మార్పులు చేర్పులు జరిగాయని చాలామంది వాపోతున్నారు. ఇప్పుడు షెఫీ అనే వ్యక్తి గతంలో బైబిల్లో చాలాసార్లు సవరణ జరిగాయని ఒక పచ్చి చెప్పొద్దని చెప్పాడు. చెప్పగానే అప్పుడే కౌంటర్ వేశాను నేను. ప్రారంభంలో కౌంటర్ వేస్తే దాని మీద స్ట్రైక్ వేసి వీడియోని తీయించేశాడు. మళ్ళీ ఆ వ్యక్తి మీద కౌంటర్ నేను చేయలేదు, ఎందుకంటే స్ట్రైక్ వేస్తాడేమో ఉద్దేశం మనం చేయలే అప్పుడు నేను. అప్పుడు తర్వాత నేనేమన్నానంటే ఇలా చాలామంది బైబిల్లో సవరణలు జరిగాయి అంటారు. బైబిల్ సవరణ జరగలే. కేజేవి రాసేటప్పుడు వాడినటువంటి టర్మినాలజీ ఏదైతే ఉందో ఆ పదం ఇప్పుడున్నటువంటి వ్యక్తులకి ఎగ్జాక్ట్గా రీచ్ అవ్వట్లే. అది ఓల్డ్ ఇంగ్లీష్. అది అక్కడ ఏముంటుందంటే థై అని ఉంటుంది, టీహెచ్వై థై అని ఉంటుంది, అంటే నీవు అని. థౌ, టీహెచ్ఓ థౌ, మీరు, ఇలా ఉంటుంది కదా. థై, థౌ, తీ, టీహెచ్ఈ తీ, ఈ పదాలు ఇప్పుడు ఇంగ్లీష్ వచ్చినా కూడా తెలియదు. కానీ అక్కడేంటి, ఇప్పుడు వాటన్నిటి మనం యూ అనే దాంతో రీప్లేస్ చేస్తున్నాం. సో కంటెంపరీ ఇంగ్లీష్లో అక్కడ రీప్లేస్ చేస్తున్నారు, దాన్ని సవరణ అనరు. బైబిల్ ఏదో సవరణ, మెసేజ్ ఆల్టర్ కాలే, మెసేజ్ అలాగే ఉంది, కానీ పదాలు మారే. కింగ్ జేమ్స్ బైబిల్ అన్నది స్టాండర్డ్. ఇక్కడైతే బైబిల్ సొసైటీ ఆఫ్ వాళ్ళు ప్రింట్ చేసేటువంటి ఈ పుల్పిట్ బైబిల్ అంటారు, ఇది స్టాండర్డ్ బైబిల్. ఇది మనకి మిగిలినవి వర్షన్స్ అంటారు. వాటిని మనం అర్థం చేసుకోవడానికి వాడచ్చు.